హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 26th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ యూజువల్గా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కంటెంట్, ఆ కంటెంట్తో పాటు ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాపింగ్ చూస్తాం కదా. ఫస్ట్ ఒకసారి చెక్ చేసిన తర్వాత దెన్ మనం 1 by 1 మన టాపిక్స్ డిస్కస్ చేస్తాం అనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి వీడియోలో 7 టాపిక్స్. ఫస్ట్ టాపిక్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో సౌత్ కొరియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కొన్ని స్కీమ్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మనకి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్గా రాష్ట్ర పర్వ్ వెబ్సైట్ దాంతోపాటు యాప్ అనేది తీసుకొచ్చింది గుడ్ గవర్నెన్స్ డే రోజు. దాని యొక్క పర్పస్ ఏంటి డిస్కస్ చేస్తాం. ఇదే సందర్భంలో మనం నెక్స్ట్ రిపబ్లిక్ డే వస్తుంది కదా, 2025 రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏంటి, ఈసారి మనం రిపబ్లిక్ డే జరుపుకునేటటువంటి థీమ్ ఏంటి మీకు తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేడ్ ఫౌండేషన్ ఫర్ కెన్ బెట్వా ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్. ఇది మనకి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్కి బెనిఫిట్ చేస్తుంది. అండ్ మనకి ఇండియాలో రివర్ లింకింగ్ ప్రాజెక్టులలో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబోతుంది అనమాట. అండ్ కెన్ రివర్, బెట్వా రివర్. నెక్స్ట్ యాన్యువల్ మలేరియా రిలేటెడ్ డెత్స్. ఇండియాలో 1947లో మలేరియా వల్ల 8 lakhs చనిపోతే ఇప్పుడు మనకు 2023లో 83 members చనిపోయారు. అంటే మలేరియా విషయంలో మనం అచీవ్ చేసినటువంటి ప్రోగ్రెస్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఓకే, మలేరియా పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మలేరియా రిలేటెడ్ మనకి టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ రెడ్ పాండా. ఇది మనకి కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనం ఈ పర్టికులర్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో రెడ్ పాండాని మనం ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చాం, ఏ మనకి కన్జర్వేషన్ ప్లేస్ అంటే మనకి నేషనల్ పార్క్లో మనం దీన్ని కన్జర్వ్ చేస్తున్నాం, ఆ డీటెయిల్స్ని మనం చెక్ చేద్దాం. అండ్ మీకు గుర్తుంటే చెప్పండి, మన ఇండియాలో ఒక స్టేట్ యొక్క యానిమల్ వచ్చేసి రెడ్ పండా. ఏ స్టేట్ యొక్క యానిమల్ వచ్చేసి రెడ్ పండా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, వీళ్ళ సిపిఐ బేస్ ఇయర్. సిపిఐ అంటే మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వీళ్ళ యొక్క బేస్ ఇయర్ని చేంజ్ చేద్దామన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి బేస్ ఇయర్ అంటే ఏంది, అండ్ కన్జ్యూమర్ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఇండెక్సెస్ ఏంటి మనం డిస్కస్ చేస్తాం. ఫైనల్గా మనకి కిలావా వాల్కానో మనకి ఎరప్షన్ అయింది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కడుంది, దీనికి దగ్గరలో ఇంకేమైనా యాక్టివ్ వాల్కానోస్ ఉన్నాయా, అండ్ ఇండియాలో ఉన్నటువంటి యాక్టివ్ వాల్కానోస్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం అనమాట. టోటల్ 7 టాపిక్స్. ఓకే, ఫస్ట్ టాపిక్ నెంబర్ 1, సౌత్ కొరియా బికమ్ సూపర్ ఏజ్డ్ సొసైటీ. ఇక సౌత్ కొరియా డిక్లేర్ చేసిందనమాట ఏమని, వాళ్ళ కంట్రీ సూపర్ ఏజ్డ్ సొసైటీ అని. యాక్చువల్గా ఏజ్డ్ అండ్ సూపర్ ఏజ్డ్ అనేటువంటి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఏ కంట్రీలోనైనా సరే ఒక సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్, ఓకే, ఎంత పర్సంటేజ్ అని నేను చెప్తాను. ఓకే, వాళ్ళ 70 or 70 ఏజ్ కన్నా లేదా 65 or 65 ఏజ్ కన్నా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళని మనం ఏమంటామంటే సూపర్ ఏజ్డ్ అంటారు అనమాట. చూద్దాం ఒకసారి. సౌత్ కొరియా ఏమని డిక్లేర్ చేసింది, వాళ్ళ కంట్రీ సూపర్ ఏజ్డ్ సొసైటీ ఏందని. సూపర్ ఏజ్ సొసైటీ ఎప్పుడంటే మనం ఏ కంట్రీలోనైనా సరే పాపులేషన్ 65 years ప్లస్ ఉన్నటువంటి పాపులేషన్ ఆ కంట్రీలో 20% కన్నా ఎక్కువ ఉందనుకోండి, దాన్ని మనం సూపర్ ఏజ్డ్ కంట్రీ అంటాం. ఓకేనా. ఏషియాలో జపాన్ తర్వాత సౌత్ కొరియా కూడా మనకి సూపర్ ఏజ్ సొసైటీ. మీకు గుర్తుంటే కనుక మొన్న ఇది మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకి ఏ కంట్రీలో పాపులేషన్ తగ్గుతున్నారని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. జనరల్గా యుఎన్ ప్రకారం, ఓకే, యుఎన్ ప్రకారం ఏదైనా కంట్రీని ఏజింగ్ అని ఎప్పుడు అంటామంటే ఆ కంట్రీలో 65%, 65+ ఏజ్ వాళ్ళు 7% ఆర్ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏజింగ్ అంటాం. ఏజ్డ్ అంటే 14% ఆర్ మోర్ ఆ కంట్రీలో పాపులేషన్. సూపర్ ఏజ్డ్ అంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి పాపులేషన్ 20% ఆర్ మోర్ ఉంటే దాన్ని సూపర్ ఏజ్డ్ సొసైటీ అని మనం అంటుంటాం స్టూడెంట్స్. వరల్డ్ లెవెల్లో మనకి 60+ ఉన్నటువంటి పాపులేషన్ 2020లో 1 billion ఉంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు మనకి 2050 కల్లా ఇక 60+ ఉన్న పాపులేషన్ 2.1 billion ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి యుఎన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి మనకి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నంబర్ పెరుగుతుంది. కాబట్టి ఎల్డర్ కేర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉంది. మరి ఎల్డర్ కేర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి యుఎన్లో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి, ఇండియా తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏందో ఇప్పుడే మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. ఎక్కువగా ఈ యొక్క ఏజ్డ్ పాపులేషన్ ఏ కంట్రీలో ఉంటున్నారు వీళ్ళు యొక్క హై ఇన్కమ్ కంట్రీస్ లైక్ జపాన్లో ఉంటున్నారు. అండ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో కూడా మనకి 2/3 పీపుల్ ఉండేటటువంటి అవకాశం ఉంది 2050 కల్లా అంటున్నారు. ఇండియా చూసినట్టయితే మనకి ఏజింగ్ సొసైటీ అనేది మనకి 2050 కల్లా వస్తుందని చెప్పేసి యుఎన్ రిపోర్ట్ చెప్తుంది అనమాట. 2050 కల్లా మన ఇండియాలో టోటల్ పాపులేషన్లో 65+ ఉన్న వాళ్ళు 20% కన్నా ఎక్కువ ఉంటారని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ యొక్క ఎల్డర్ పాపులేషన్ ఏదైతే ఉంటారో వాళ్ళని ట్యాకిల్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే యుఎన్ మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్ 2002,
WHO Global Strategy 2016 to 2020, UN Sustainable Development Goals to Goal number 3, Health Goal number 10 related to inequality ఇదైనా సరే అదైనా సరే మనకి ఈ యొక్క ఓల్డ్ ఏజ్ పీపుల్ని ట్యాకిల్ చేసేదే. దాని తర్వాత UN డికేడ్ ఆఫ్ హెల్తీ ఏజింగ్ ఇదైనా సరే ఎల్డర్లీ పాపులేషన్ వాళ్ళ యొక్క నీడ్స్ని ట్యాకిల్ చేసేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అండ్ నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పర్సన్స్, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లీ. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటివి. మీకు ఐడియా ఉంటూ చెప్పండి, మనకు DPSPలో కూడా ఒక ఆర్టికల్ చెప్తుంది ఏంటంటే ఎల్డర్లీ పీపుల్ని కానీ లేకపోతే ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ని కానీ అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఏ ఆర్టికల్లో చెప్పండి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, డిఫెన్స్ మినిస్ట్రీ లాంచెస్ రాష్ట్ర పర్వ వెబ్సైట్ అండ్ యాప్ ఆన్ ద గుడ్ గవర్నెన్స్ డే. యాక్చువల్లీ యాప్ కానీ వెబ్సైట్ కానీ ఏం డీటెయిల్స్ చెప్తుందంటే మనకి ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా, ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ అట్లాంటి ఇంపార్టెంట్ డేస్ అప్పుడు యొక్క చేస్తున్నటువంటి ఏర్పాట్లు కానీ లేదా ఏదైనా స్టేట్ వాళ్ళ యొక్క ట్యాబ్లో అంటాం మనం, అంటే వాళ్ళ యొక్క శకలాలు అంటాం కదా మనకి 26 డే అప్పుడు కొన్ని థీమ్స్తోని కొన్ని స్టేట్స్ డిస్ప్లే చేస్తుంటుంది కదా, వాటి విషయంలో కానీ సీటింగ్ అరేంజ్మెంట్స్ విషయంలో కానీ అంటే ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యాప్లో ఉండబోతున్నాయి అనమాట. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావాల్సింది ఈ యాప్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ఆర్గనైజ్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డెవలప్ చేసింది. దీన్ని మనకి డిఫెన్స్ సెక్రటరీ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏ రోజు మనకి నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే, మనము ఈసారి వాజ్పేయి గారి యొక్క 100th బర్త్ యానివర్సరీగా మనం జరుపుకుంటున్నాం కదా నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. ఆ కాంటెక్స్లో మనం దీన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి ఫీచర్స్ ఏంటంటే మీకు చెప్పినట్టు ఇంపార్టెంట్ ఈవెంట్ డీటెయిల్స్, వాటి యొక్క లైవ్ స్ట్రీమింగ్, వాటి యొక్క టికెట్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ టాబ్లా మేనేజ్మెంట్ వీటికి సంబంధించినవి. అండ్ అలానే మనకి ఈసారి రిపబ్లిక్ డే థీమ్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి రిపబ్లిక్ డే థీమ్ ఏంటంటే మనకి ఈ యొక్క స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్, దీని గురించి ఈ థీమ్ పైన మనం ఫోకస్ చేయబోతున్నాం. అండ్ ఈసారి మనకి అరౌండ్ 15 స్టేట్స్ అండ్ డ్యూటీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దే విల్ డిస్ప్లే దేర్ టాబ్లా ఇన్ రిపబ్లిక్ డేకి వీళ్ళు ట్యాబ్లాస్ డిస్ప్లే చేయబోతున్నారు. రిపబ్లిక్ డే 26 జనవరి ఎందుకో మీకు తెలుసు, ఎందుకంటే పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్. మరి పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ 1929లో చేసినప్పుడు ఆ INC సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేడ్ ఫౌండేషన్ ఆఫ్ కెన్ బెట్వా ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్. యాక్చువల్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మధ్యప్రదేశ్ టూర్లో ఉన్నారు, ఎందుకంటే వాజ్పేయి గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ యొక్క కెన్ బెట్వా ప్రాజెక్టే కాదు కొన్ని ఇంకా రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఫౌండేషన్ చేశారన్నమాట. ఆ ఫౌండేషన్ చేసిన ప్రాజెక్ట్స్ కింద చూసిన తర్వాత ఈ కెన్ బెట్వా ఇంటర్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ గురించి చెక్ చేద్దాం మనం ఒకసారి, ఓకేనా? సో ఫస్ట్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు? నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీన్ని, కెన్ బెట్వా ఇంటర్ లింకింగ్ రివర్. దాంతోపాటు ఇంకా దేన్ని ఇనాగ్రేట్ చేశారు? ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్, దీనికి భూమి పూజ. దీనితో పాటు అరౌండ్ 1100 అటల్ గ్రామ్ సుహాసన్ భవన్స్, అంటే మనకి గ్రామ సభలు జరుపుకోవడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిల్డింగ్స్, వీటికి ఇనాగ్రేట్ చేశారనమాట. ఈ కాంటెక్స్లో ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు స్టాంప్ దాంతోపాటు కాయిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరిపైన? ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి పైన. మరి కెన్ బెట్వా నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ మనకి ఇండియాలో 30 ప్రాజెక్ట్స్ మనం లాంచ్ చేసి ఇందులో ఇది వన్ ఆఫ్ ద రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్. ఇందులో 30 రివర్ లింకింగ్ ప్రాజెక్ట్లో 16 వచ్చేసి మనకి పెనిన్సులార్, అంటే మనకి ఈ యొక్క ద్వీపకల్ప సౌత్ ఇండియా, 14 వచ్చేసి హిమాలయాస్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రివర్స్ ఈ యొక్క రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే మీరు పిక్ చేసుకోవాల్సింది పెనిన్సులార్ రివర్స్ కంపేర్ టు హిమాలయన్ రివర్స్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని? ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. బాగా గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 44,605 crores. ఈ ప్రాజెక్ట్కి మనకు ఫండింగ్ ప్యాటర్న్ 90 and 10. యూనియన్ గవర్నమెంట్ 90%, స్టేట్ గవర్నమెంట్ 10% ఫండింగ్తో దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి 39,317 crores మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ద థింగ్ స్టేట్ గవర్నమెంట్స్ డిఫరెంట్ ఫార్మ్స్లో లోన్స్లో వీళ్ళు దాన్ని ఫిల్ చేసుకుంటారనమాట. అలానే ఈ యొక్క ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్, దీన్ని కూడా ఇనాగ్రేట్ చేశారని చెప్పాను కదా. దీని యొక్క కెపాసిటీ ఎంత? మరి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అంటే ఏ రివర్ పైన ఫ్లోట్ అవుతుందో చూద్దాం ఒకసారి. దీని యొక్క కెపాసిటీ 90 megawatts. ఏ రివర్కి రిలేటెడ్ ఉంది? మీకు చూసినట్టయితే కనుక రివర్ నర్మదాకి రిలేటెడ్ ఉంది ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్
ప్రాజెక్ట్. సో ఓకేనా, ఇది టాపిక్ నెంబర్ 3, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసినటువంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4. టాపిక్ నెంబర్ 4 ఈజ్ రిలేటెడ్ టు మలేరియా. మనందరూ తెలుసు మనకి మలేరియా ఈజ్ లైక్ ఏ పారాసైట్ ఇన్ఫెక్టెడ్ డిసీజ్. ఇది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది. ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీలోకి ఈ యొక్క మలేరియాకి సంబంధించినటువంటి పారాసైట్స్ వెళ్ళడం, దాని తర్వాత ఆ మలేరియా పారాసైట్స్ అనేవి ఎవరికైతే ఇన్ఫెక్ట్ అవుతుందో వాళ్ళ యొక్క లివర్లో డెవలప్ అవ్వడం, దాని తర్వాత మళ్ళీ అవి బ్లడ్లోకి రావడం, బ్లడ్లో నుంచి మస్కిటో నుంచి మళ్ళీ వేరే పర్సన్కి వెళ్ళడం, ఇట్లాంటి చైన్ రియాక్షన్ మనం చూస్తున్నాం కదా. ఈ కాంటెక్స్ట్లో అసలు మలేరియాని కంట్రోల్ చేయడంలో ఇండియా మనకి అచీవ్ చేసినటువంటి ప్రోగ్రెస్ ఏంది అని చెప్పేసి WHO చెప్తుంది. WHO ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. WHO ఏం చెప్తుందంటే మనకి 1947లో 8 lakhs per year ఉన్నటువంటి కేసెస్ 2023 వరకు ఆ కేసెస్ యొక్క సంఖ్య ఎందుకు వచ్చింది, 83కి మాత్రమే రావడం జరిగింది. దానివల్ల ఇండియా అనేది మలేరియా విషయంలో హై బర్డెన్ నుంచి మనకి హై ఇంపాక్ట్ గ్రూప్లోకి షిఫ్ట్ అయిపోయింది. అంటే మన ఇండియాలో కేసెస్ తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా వరల్డ్ లెవెల్లో మలేరియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే కనుక ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్కువగా సఫర్ అవుతున్నాయి మలేరియా వల్ల. అందుకోసమే మనకి మలేరియా పైన ఏదైనా వ్యాక్సిన్ డెవలప్ చేసినప్పుడు ఎక్కువగా బెనిఫిట్ అయ్యేటటువంటి కంట్రీస్ ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా. సో ఇండియా కంప్లీట్గా మలేరియాని ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి 2030 కల్లా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మలేరియా యొక్క పాజిటివ్ ఆర్గానిజం ఏంది, ప్లాస్మోడియం పారాసైట్. ఇది మనకి ఏ మస్కిటో వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్. జనరల్గా మస్కిటోలలో మేల్ మస్కిటోతో కంపేర్ చేసినప్పుడు ఫీమేల్ మస్కిటో వల్ల డిసీజ్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పొచ్చు. మలేరియా కంట్రోల్ అనేది ఇండియాలో మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ 1953 దీన్ని టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత 2002లో దీన్ని మనము నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో మర్జ్ చేయడం జరిగింది. 2002 అంటే మనకి 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్, అలానే మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. 2016లో మనం ఈ యొక్క నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనేదాన్ని కూడా టేకప్ చేయడం జరిగింది. సో ఇవి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ మలేరియాని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి. నెక్స్ట్ మనకి మలేరియా 2 వైరస్ వల్ల వస్తుందని చెప్పాను. ప్రోటోజోవా వల్ల, ప్లాస్మోడియం ఫాల్సిఫెరం, ప్లాస్మోడియం వివాక్స్. 2023లో మనకి ఈ యొక్క మ్యాక్సిమం మలేరియా డెత్ అనేది మెయిన్గా ఎక్కడ రిపోర్ట్ అయింది, మీకు ఇందాక చెప్పినట్టు సబ్ ఆఫ్రికన్ కంట్రీస్ నైజీరియా. వరల్డ్లో 1/3 ఆఫ్ ద మలేరియా డెత్స్ అనేది మనకి నైజీరియా నుంచి వస్తుంది. రిమైనింగ్ మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజర్ అండ్ మనకి టాంజానియా, ఈ కంట్రీ నుంచి ఎక్కువగా మనకి మలేరియా డెత్స్ అనేవి రిపోర్ట్ అవుతున్నాయి. ఇది మన టాపిక్ నెంబర్ 4. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, రెడ్ పాండా. రెడ్ పాండా యాక్చువల్గా మనకి ఇది ఈవెన్ మనకి సిక్కింకి సంబంధించినటువంటి స్టేట్ యానిమల్గా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఈ యొక్క రెడ్ పాండాని మనం రోటర్డామ్ అంటే మనకి నెదర్లాండ్ నుంచి అక్కడ ఉన్నటువంటి రెడ్ పాండా స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇండియాలో ఒక ప్లేస్కి తీసుకొస్తున్నాం. అదేంటంటే మనకి పద్మజా నాయుడు జువాలజికల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది, మనకి వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ ఏరియాలో ఉంది. ఇక్కడ దీన్ని మనం మైగ్రేషన్ చేస్తున్నాం, స్పీసీస్ మైగ్రేషన్ అంటాం దీన్ని మనం, లేదా ట్రాన్స్లోకేషన్ అంటాం. మనం ఇంతకుముందు చీతాస్ని తీసుకొచ్చాము కదా, ఓకే, మనకి నమీబియా నుంచి కానీ తర్వాత మనకి ఈ యొక్క సౌత్ ఆఫ్రికా నుంచి కానీ అలానే ఇక్కడ ఈ యొక్క రెడ్ పాండా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి ఎలురుస్ ఫాల్గెన్స్. యాక్చువల్లీ రెడ్ పాండా అనేది మనకి హిమాలయంలో ఈస్టర్న్ హిమాలయాస్లో ఎక్కువగా ఉంటుంది రెడ్ పాండా అనేది. ఓకే, ఈస్టర్న్ హిమాలయాస్. ఇది మనకి మ్యామెల్, బాగా గుర్తుపెట్టుకోండి, మ్యామెల్. నెక్స్ట్ ఇండియా, నేపాల్, చైనా ఇట్లాంటి కంట్రీస్లో ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ కోనిఫెరస్ ఫారెస్ట్, మనకి ఫారెస్ట్ హైట్ని బట్టి డిఫరెంట్ ఫారెస్ట్ ఉంటాయి కదా, కోనిఫెరస్ ఫారెస్ట్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో చెప్పాను కదా, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఎస్పెషల్లీ డార్జిలింగ్ అండ్ కలింపాంగ్ అనేటువంటి డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఉంటుంది. మనకి సిక్కిం యొక్క స్టేట్ యానిమల్. రెడ్ పాండా ఎక్కువగా మనకి ఈస్టర్న్ హిమాలయాస్లో ఉంటుంది. ఇది ఇండికేటర్ స్పీసీస్, అంటే ఒక పర్టికులర్ హ్యాబిటేట్ అది మనకి హెల్దీగా ఉంది అంటే మనకి అది హెల్దీగా ఉందా లేకపోతే అది అక్కడ బయోడైవర్సిటీ సరిగా లేదా అనేది ఇండికేటర్ స్పీసీస్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రివర్ గంగా నది యొక్క పొల్యూషన్ అనేది మనకి యొక్క గ్యాంగ్టిక్ డాల్ఫిన్ ద్వారా తెలుస్తుంది కదా ఆ రివర్ పొల్యూషన్ ఉందా లేదా అనేది. అలానే ఇది కూడా సేమ్ అనమాట, ఇది మనకి ఇండికేటర్ స్పీసీస్. మనకి రెడ్ పాండా యొక్క మనకి IUCN లిస్ట్లో ఇది మనకి ఎండేంజర్డ్ స్పీసీస్, సైట్స్లో అపెండిక్స్ 1 అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ 1972లో ఇది మనకి షెడ్యూల్ 1లో ఉంది స్టూడెంట్స్. ఇది ఎక్కడ తీసుకొచ్చాం మనం, పద్మజా నాయుడు హిమాలయన్ జువాలజికల్ పార్క్ కాబట్టి ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. అండ్ ఇది మనకి పాండా, గతంలో కూడా పాండా ట్రాన్స్లోకేషన్ తీసుకొచ్చాం ఇక్కడికి. ఇది పాండాస్ యొక్క కన్జర్వేషన్కి చాలా పాపులర్. పద్మజా నాయుడు మనకి జువాలజికల్ పార్క్. ఇది అబౌట్ మనకి టాపిక్ నెంబర్ 5.
టాపిక్ నెంబర్ 6, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ దే ఆర్ మాడిఫైయింగ్ ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్. మనకి జనరల్గా ఇన్ఫ్లేషన్ అంటే మనకి యొక్క గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవుతే దాన్ని మనం ఏమంటాం, ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ మనం 2 టైప్స్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ సెకండ్ దానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, ఇంతకుముందు అంటే లైక్ ఒక 10 years బ్యాక్ ఆర్బీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ పైన ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసేది. బట్ తర్వాత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి మూవ్ అయిపోయింది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో కూడా మనకి ఎవ్రీ ఇయర్ బేస్ ఇయర్ని బట్టి మనకి కాన్స్టెంట్ ప్రైసెస్ అని, ఆ ఇయర్లో యొక్క కరెంట్ ప్రైసెస్ అని, వాటి మధ్యలో ఉన్నదాన్ని మనకి యొక్క డిఫ్లేటర్ అని మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం కదా. మనకి ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడున్నటువంటి బేస్ ఇయర్ ఏదైతే ఉందో ఆ బేస్ ఇయర్ని 2024కి మార్చేటటువంటి అవకాశం ఉంది అని వీళ్ళు అంటున్నారు. యాక్చువల్గా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే మామూలుగా ఒక వ్యక్తికి ఆ యొక్క ఎసెన్షియల్ గూడ్స్, నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో అవి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది అని మనకి లెక్కించేదే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కాబట్టి ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకు కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ కలిపి ఉంటుందన్నమాట కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో. ఇది మనకి యొక్క పర్చేసింగ్ పవర్ అంటే ఒక వ్యక్తి ఎంత కొనగలుగుతాడు, పర్చేసింగ్ పవర్ ఏ విధంగా ఉంది అనేది మనకి లెక్కిస్తుంది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది. ఇందులో మనకు మెయిన్గా ఉండేటటువంటి అంటే ఒక కామన్ మ్యాన్కి అవసరం ఉండేటటువంటివి కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. అవేంటి మనకి ఫుడ్ అండ్ బెవరేజెస్, హౌసింగ్ అంటే రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్లాతింగ్ అండ్ ఫుట్వేర్, ఫ్యూయల్ అండ్ లైట్స్ అండ్ మిస్లేనియస్. ఇవన్నీ కూడా దీన్ని పబ్లిక్ చేసేటువంటి అథారిటీ చెప్పాను కదా మనం, మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబరర్స్ అండ్ రూరల్ లేబరర్స్ అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అర్బన్, రూరల్ అండ్ కంబైన్డ్ 2012 స్టూడెంట్స్. యాక్చువల్గా ఈ సిపిఐ కంబైన్డ్ ఏదైతే ఉందో దీన్ని మనం అఫీషియల్గా యూజ్ చేస్తున్నాం అర్బన్లో, రూరల్లో రెండింట్లో. నేను మీకు ఇందాక చెప్పినట్టు మనకి కరెంట్ ఇయర్ ఎంత ఉంది ప్రైస్, బేస్ ఇయర్ ఎంత ఉంది ఇంటూ 100. దాన్ని బట్టి మనకి యొక్క ప్రైస్ అంటే పర్సంటేజ్ అంటే మనకి ఎంత ప్రైస్ పెరుగుతుంది బేస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే కరెంట్ ఇయర్తో. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఇయర్లో దీని యొక్క ప్రైస్ 100 అనుకోండి, ఇప్పుడు ఇది 150 అయిందనుకోండి, అంటే ప్రైస్ ఎంత పెరిగిందన్నట్టు 50% పెరిగినట్టే కదా. అలా ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ తెలుసుకోవడానికి మనం ఈ యొక్క ప్రజెంట్ ఇయర్ అండ్ కాన్స్టెంట్ ఇయర్, బేస్ ఇయర్ అనేది మనం వాడుతుంటాం అన్నమాట. నెక్స్ట్ కిలౌ వాల్కనో. ఈ యొక్క కిలౌ వాల్కనో మనకి హవాయి, అండ్ హవాయి గురించి నేను మొన్న మీకు పొలిటికల్ సైన్స్లో చెప్పినప్పుడు ఇక్కడ మనకి పర్ల్ హార్బర్ అటాక్ అనేది కూడా ఇక్కడే జరిగింది, హవాయి మనకి ఐలాండ్లో అని చెప్పేసి. ఇది మనకి అమెరికన్ టెరిటరీ హవాయి అనేది. మనకి ఇక్కడ యాక్టివ్ వల్కనో, కిలౌ యాక్టివ్ వల్కనో మళ్ళీ ఎరప్ట్ అయింది హవాయి దగ్గర. సో అందువల్ల దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈ యొక్క కిలౌ యాక్టివ్ వల్కనో ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఉన్నటువంటి మౌనలోవా ఇంకొక ఇది కూడా మనకి ఒక యాక్టివ్ వాల్కెనో. ఈ రెండు కూడా వరల్డ్లో లార్జెస్ట్ అండ్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్ కూడా ఈ యొక్క సేమ్ ఐలాండ్ పైన ఉన్నాయన్నమాట. ఇది ఏ టైప్ ఆఫ్ వాల్కెనో అంటే షీల్డ్ వాల్కెనో. షీల్డ్ వాల్కెనోలో జనరల్గా ఏంటంటే కనుక స్లోప్ అనేది చాలా జెంటిల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క హైలీ బసాల్ట్ లావా ప్రవహించడం వల్ల జెంటిల్ అంటే స్టీప్గా ఉండదు. షీల్డ్ అంటే చాలా జెంటిల్గా ఉంటుందన్నమాట, అంటే స్లోప్ చాలా తక్కువగా మనకి యాంగిల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇండియాలో ఉన్నటువంటి యాక్టివ్ వాల్కెనోస్, ఓన్లీ యాక్టివ్ వాల్కెనో ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటిది ఈ యొక్క బారన్ ఐలాండ్స్, అండమాన్ ఐలాండ్లో బారన్ ఐలాండ్లో ఉన్నటువంటి వాల్కెనో. రిమైనింగ్ ఇది మనకి నార్కొండం కానీ అలానే బరాటంగ్ కానీ, దాంతోపాటు మనకి డక్కన్ ట్రాప్స్ ఇది మనకి ఏన్షియంట్ టైంలో, దినోందార్ హిల్స్ ఇది కూడా ఎక్స్టెంట్ అయినటువంటి వాల్కెనోనే. అలానే దోసి హిల్ ఇది కూడా మనకి ఏన్షియంట్ వాల్కెనోక్ సైట్. ఇవన్నీ కూడా మనకి ఎక్స్టెంట్ అయినవి. యాక్టివ్గా ఉన్నటువంటి వాల్కెనో మాత్రం ఇప్పుడు మనకి బారన్ ఐలాండ్లో ఉన్నది. ఇది మనకి ఓవరాల్గా టాపిక్ నెంబర్ 7 వచ్చేసేసి. సో మనం ఎంసీక్యూ డిస్కస్ చేసే కన్నా ముందు ఇప్పుడెవరో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ప్రిపరేషన్కి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి, సో దట్ మన కంటెంట్ రీచ్ అనేది సో ఇంప్రూవ్ అవుతుంది. నౌ లెట్స్ సీ ఎంసీక్యూస్. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఏజ్డ్ 65 ఆర్ అబోవ్ క్లాసిఫైడ్ ఏ కంట్రీ యాజ్ ఎ సూపర్ ఏజ్డ్ సొసైటీ అకార్డింగ్ టు యూఎన్. అంటే ఏదైనా కంట్రీని సూపర్ ఏజ్డ్గా అనాలంటే 65+ ఉన్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉండాలి, 65+ ఏజ్ ఉన్న వాళ్ళు ఆ కంట్రీలో ఎంత పర్సెంటేజ్ ఉంటే ఆ కంట్రీని సూపర్ ఏజ్డ్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ థీమ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద 2025 రిపబ్లిక్ డే సెలబ్రేషన్. రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి ఏ థీమ్ తీసుకున్నాం? యూనిటీ అండ్ డైవర్సిటీయా, స్వర్ణిం భారత్, విరాసిత్ और వికాస, జై జవాన్ జై కిసానా, డిజిటల్ ఇండియానా? ఏ థీమ్ తీసుకున్నామో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్,
వాట్ ఈస్ ద టార్గెట్ ఇయర్ సెట్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు ఎలిమినేట్ మలేరియా ఫ్రమ్ ద కంట్రీ? మన ఇండియాలో నుంచి మలేరియాను ఎలిమినేట్ చేయడానికి మనం తీసుకున్నటువంటి టార్గెట్ ఇయర్ ఏంటి? 2025, 2030, 2040, 2028? నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద పద్మజా నాయుడు హిమాలయన్ జువాలజికల్ పార్క్ ఈజ్ లొకేటెడ్? ఈ జువాలజికల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది? అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. ఎక్కడుందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఇండియన్ వాల్కానో ఈస్ కరెంట్లీ యాక్టివ్? ఏ ఇండియన్ వాల్కానో ఇప్పుడు యాక్టివ్గా ఉంది? దక్కన్ ట్రాప్స్, నార్కుండం, బ్యారన్ ఐలాండ్ అండ్ దినోదర్ హిల్స్. ఏది యాక్టివ్గా ఉందో పిక్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 26 డిసెంబర్కి సంబంధించినటువంటి ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.